హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇక వీడియోలో నూతన నేర న్యాయ చట్టాల గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఇక నూతన న్యాయ చట్టాలు అనేవి 2024 జూలై 1వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. గతంలో బ్రిటిష్ వారి కాలంలో రూపొందించిన కాలం చెల్లిన చట్టాల స్థానంలో నూతన చట్టాలను తీసుకురావాలని భారత ప్రభుత్వం ఆలోచన చేయడం జరిగింది. ఆ యొక్క ఆలోచన ఫలితంగానే ఆవిర్భవించినటువంటి చట్టాలే ఈ యొక్క నూతన నేర న్యాయ చట్టాలు. ఈ యొక్క నూతన నేర న్యాయ చట్టాలు దేశవ్యాప్తంగా 2024 జూలై 1వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. ఆ యొక్క 3 చట్టాలు ఏంటి అంటే, ఒకటి వచ్చేసి బిఎన్ఎస్, రెండవది వచ్చేసి బిఎన్ఎస్ఎస్, మూడవది వచ్చేసి బిఎస్ఏ అండి. బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహిత. ఇది గతంలో ఉన్నటువంటి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో నూతనంగా రావడం జరిగింది. ఇక రెండవది బిఎన్ఎస్ఎస్, భారతీయ న్యాయ నాగరిక్ సురక్ష సంహిత అండి. ఇది గతంలో ఉన్నటువంటి సిఆర్పిసి స్థానం 1973 స్థానంలో రావడం జరిగింది. ఇక మూడవది బిఎస్ఏ అండి, భారతీయ సాక్ష్య అధినియం. ఇది గతంలో ఉన్నటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో ఇది నూతనంగా రావడం జరిగింది. అయితే గతంలో కాలం చెల్లిన బ్రిటిష్ వారి కాలంలో రూపొందించిన చట్టాల స్థానంలో ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉండేటువంటి చట్టాలని రూపొందించాలని భారత ప్రభుత్వం ఆలోచన చేసి, ఆ యొక్క ఆలోచన మేరకు 2023 ఆగస్టు 11వ తేదీన ఈ యొక్క నూతనంగా 3 న్యాయ బిల్లులను అయితే పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభలో నాటి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అయినటువంటి ఈ యొక్క నూతనంగా ఈ 3 నూతన బిల్లులని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడంటే 2023 ఆగస్టు 11న ప్రవేశపెట్టారు. ఎక్కడ అంటే లోక్సభలో. అయినప్పటికీ కూడా ఈ యొక్క బిల్లులో అనేక లోపాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బిల్లుని వెనక్కి తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క బిల్లులపైన అధ్యయనం చేయడం కోసమై ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని నియమించడం జరిగింది. ఆ యొక్క పార్లమెంటరీ కమిటీ ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు మళ్ళీ నూతనంగా ఈ యొక్క 3 బిల్లులని 2023 డిసెంబర్ మాసంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టారండి. 2023 డిసెంబర్ 19న లోక్సభలో కేంద్ర హోంమంత్రి వర్యులు అయినటువంటి అమిత్ షా గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక డిసెంబర్ 20వ తేదీ నాడు లోక్సభలో ఈ యొక్క బిల్లులని ఆమోదమైతే పడడం జరిగింది. ఇక డిసెంబర్ 21వ తేదీన రాజ్యసభ కూడా ఆమోద ముద్ర అనేది వేయడం జరిగింది. డిసెంబర్ 25వ తేదీన రాష్ట్రపతి ఆమోద ముద్ర అండి. ఒక్కసారి చూడండి, 2023 డిసెంబర్ 19న లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులైనటువంటి అమిత్ షా గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లులు 20వ తేదీన ఆమోదం పొందింది డిసెంబర్లో. 21వ తేదీన రాజ్యసభ, 25వ తేదీన రాష్ట్రపతి ఆమోద ముద్ర అనేది వేయడం జరిగింది. ఇదే 2023 డిసెంబర్ 25వ తేదీన గెజిట్ కూడా విడుదల కావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ యొక్క 3 చట్టాలలో ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి, చాప్టర్స్ ఏంటి అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. బిఎన్ఎస్ అనేది గతంలో ఉన్నటువంటి ఐపీసీ 1860 స్థానంలో రావడం జరిగింది. అయితే ఐపీసీలో గతంలో 511 సెక్షన్లు ఉండగా ఈ యొక్క బిఎన్ఎస్ మాత్రం 356 సెక్షన్లు మాత్రమే ఉండడం జరిగింది. ఇక బిఎన్ఎస్ఎస్లో మాత్రం గతంలో ఉన్నటువంటి సిఆర్పిసి స్థానంలో దీనిని తీసుకురావడం జరిగింది. కాబట్టి సిఆర్పిసిలో గతంలో 530, గతంలో 484 సెక్షన్స్ ఉండగా ప్రస్తుతం బిఎన్ఎస్లో మాత్రం 533 సెక్షన్లు అనేవి ఉండడం జరిగింది. ఇక బిఎస్ఏను గతంలో ఉన్నటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో తీసుకురావడం జరిగింది. ఇందులో 167 సెక్షన్లు ఉండగా ఇక బిఎస్ఏలో మాత్రం 170 సెక్షన్లు అనేవి ఉండడం జరిగింది. చాప్టర్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదండి. అయితే షెడ్యూల్స్ మాత్రం గుర్తుంచుకోండి. సిఆర్పిసిలో గతంలో 2 సెక్షన్లు ఉండగా దాని స్థానంలో వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్లో మాత్రం గవే 2 సెక్షన్లను కొనసాగించడం జరిగింది. ఇక ఐపీసీ అండి, ఐపీసీ 124A అనేటువంటి సెక్షన్ రాజద్రోహం గురించి వివరించడం జరుగుతుంది. ఎవరైతే రాజద్రోహానికి పాల్పడతారో
వారిని ఐపీసీ 124A సెక్షన్ కింద అరెస్టు చేయడం జరుగుతుంది. అయితే దాని స్థానంలో బిఎన్ఎస్లో రాజద్రోహం పేరును కాస్త దేశద్రోహంగా మార్చడం జరిగింది. ఇందులో ఎవరైతే దేశద్రోహానికి పాల్పడతారో వారికి 152 సెక్షన్ కింద వారికి శిక్ష అనేది విధిస్తారనే అంశాన్ని గుర్తుంచుకోండి.